ఈ కుటుంబంలో కలిగిన దేవుడు కునకక నిద్రపోక ఆయన మన కుటుంబాన్ని కాపాడుతున్నాడు. అందుకని నూతన సంవత్సరం మనం చూడబోతున్నా. ఈ సంవత్సరం అంతా క్షేమంగా బదనని తీసుకోండి. యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 11వ వచనం దయచేసి చదివి పెట్టండి. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ఆమేన్. దేవుడు ఈ వాగ్దానాన్ని ఈ కుటుంబంలో నెరవేర్చును గాక. మొదటి కుటుంబ ప్రార్థనలో ఆయన మనకు దేవుడుగా తండ్రిగా ఉంటానని మనతో వాగ్దానం చేశాడు. ఆయన మనతో సంచరిస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట, మునుపటి కంటే అధికమైన మేలులు నేను మీకు కలగచేసేదను. చప్పలు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. స్తోత్రాలు చెప్తూ హల్లెలూయా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానాలలో అక్షరమైన పొల్లైన సున్నా అయిన తప్పిపోదు. ఆయన వాగ్దానాలు అంత బలమైనవి. చిత్రం ఏంటంటే మన జేబులో నుంచి తీసి మనకే ఎత్తుండు. ఎవరు చేసినా అదే చేస్తారు. దానికి మనం అబ్బా మహానుభావుడండి, మనకి తెలియదు తెక్కలం కాదు, మన జేబులోకే తీసి మనకే ఎత్తుండు. కానీ మనం ఆరాధించే దేవుడు అలా కాదు. తన దగ్గర ఉన్నది మనకిస్తా ఉంటాడు. తన దగ్గర ఏమి లేదో చెప్పండి మీరు. హల్లెలూయా. ఏం లేదు, ఏం తక్కువ, అన్ని ఎక్కువే అనండి, ఏమి తక్కువ కాదు. ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదించకుండా ఉండినట్లుగా నా చేతులు కూర్చగాలేదు, మీ సమస్యలు వినకుండా ఉండటానికి నా చెవులు మందం ఎక్కలేదు. ఎన్ని మాటలు చెప్పాడు అంటే దేవుడు మన పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలు ఎంత గొప్పవో చూడండి. ఇవ్వగలిగిన వాడు ఈ మాట చెప్పగలడు. ఆయన ఇవ్వగలిగిన వాడు. మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా అత్యధికముగా చేయగల శక్తిమంతుడు ఆయన. అత్యధికముగా చేయగల శక్తిమంతుడు. శక్తిమంతుడు నీ ఇంట్లో ఉన్నాడు. శక్తిమంతుడు నీతో ఉన్నాడు. ఆయన ఇస్తున్న వాగ్దానం మునుపటి కంటే. ఇప్పటిదాకా నీ కన్నులతో నువ్వు చూసిన మార్గం ఒక ఎత్తు, ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన ఆశీర్వాదం ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుండి నేను నీ కుటుంబంలో చెప్పు అధికమైన మేలను నేను నీకు చేయబోతున్నాను. అధికం అనే దానికి అంతం లేదు, అధికం అనే దానికి కొలత లేదు. అర్థమైందా మీకు? అధికం అనే దానికి అంతం లేదు, అధికం అనే దానికి కొలత లేదు. ప్రైజ్ ఎలా అమ్మా, మనం బియ్యం కావాలనుకో, ఉప్పే కావాలనుకో, బియ్యం ఎందుకు, ఉప్పు అత్తరుగా, ఉప్పు ముగ్గు అనుకో అత్తరుగా. అయ్యా నాకు 10 రూపాయలకి అంటే వాడి దగ్గర ఒక కొలత ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు కిరాణా కొట్టు దగ్గరికి పోతే చెప్పండి, కొలత ఖచ్చితం. ప్రైజ్ ఎలా, కొలత లేనిదే లేదు. ఎక్కడ ఉన్న కొలత ఉంది. ఒక ఇల్లు కట్టడానికి కొలతుంది. అమ్మా రోజు మీరు అన్నం వండుకుంటుండగా దోశలతోనే పోసుకునేది. అలా దోశలతో పోతే ఎంతమందికి అమ్మ వంట భోజనాలు? ఇక అన్నం ఎత్తు, ఉప్మా ఎత్తు. ప్రైజ్ ఎలా, దానికి కూడా ఒక కొలత ఉంది. కానీ దేవుని ప్రేమకు కొలత లేదు.
దేవుని ఆశీర్వాదానికి కొలత లేదు, దేవుని ఆలోచనకు కొలత లేదు, దేవుని యొక్క కృపకు కొలత లేదు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మునుపటి కంటే అధికమైన మేళ్లతో నేను నింపబోతూ ఉన్నాను, మీ కుటుంబాలు దానిని స్వతంత్రించుకొందురుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. అయితే అమ్మా, ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్న పింఛనికే యాడున్నా గాని మర్యాదగా ఉన్న ఊరికి వచ్చి సంతకం పెట్టి తీసుకొని పోవాలా? ఏమ్మా, చెన్నై పాలనలో ఉన్న ఏడకే వచ్చి మర్యాదగా ముక్కు మీద ఏదేసుకొని చెప్పినట్టు భయంతో తీసుకోవాలి. నేను చెన్నై పాలనలో తీసుకుంటానంటే ఆడెవ్వరు ఇరు. హల్లెలూయా. అలాగా దేవుడు ఇచ్చే ప్రతి ఆశీర్వాదానికి ఒక మార్గం ఒకటి ఉందమ్మా. ఏమున్నా చెప్పండి? ఒక మార్గం, దేవుడు ఏర్పాటు చేసిన ఒక మంచి మార్గం, దేవుని ఏర్పాటులో ఉన్న మార్గం, అది మనకు మేలు. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఏంటా మార్గం? నువ్వు ఆశీర్వదించే మార్గం, ఆశీర్వదింపబడే మార్గం ఇది. చదవండి, నిర్గమకాండం 1వ అధ్యాయం. అయితే ఆ మంత్రసానులు ఆ దేవునికి భయపడి పిలిపించి 20 వచనం చదువుమా. మిక్కిలి ప్రబలను. అబ్బా, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున హల్లెలూయా. అమ్మా, మునుపటి కంటే అధికమైన మేలులు ఎవరి పట్ల చేస్తాడు అని అంటే, దేవునికి భయపడు వారి పక్షంగా దేవుడు చేస్తా ఉంటాడు. ఏముండాలా? దేవునికి భయపడుతుండాలా, దేవుని భయం. అందుకని మీకు ఇదివరకే చెప్పాను, భయభక్తులు అన్నానుగా. చెప్పండి, భయం ఉన్నోడు భక్తి చేస్తాడు, భక్తి ఉన్నోడు అదే ఇంకా స్తోత్రం అనండి. అమ్మా, భయం ఉన్నోడు భక్తి చేస్తాడు, భక్తి ఉన్నోడు ఎప్పుడు అమ్మో నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను ఈ పని చేయకూడదు, నేను ఈ దొంగతనం చేయకూడదు, నేను ఈ పిచ్చి పని, నేను ఈ పొరపాటు చేయకూడదు అన్న భయం వాడుకుంటాడు. ఎందుకు? వాడు భక్తిలో ఉన్నాడు కనుక. భక్తిలో ఉన్నాడు కనుక వాడు భయపడుతూ ఉంటాడు. భయం ఎవడిలో అయితే ఉంటుందో వాడు నిజమైన భక్తి చేస్తా ఉంటాడు. హల్లెలూయా. అమ్మా, ఈ మంత్రసానులట రాజులకు భయపడలేదట గాని దేవునికి భయపడ్డారు. ఎవరికి? దేవునికి భయపడ్డారు. ఏ కుటుంబం అయితే, ఏ పిల్లలైతే దేవునికి భయపడతారో నాన్న, వారి వంశావళిని దేవుడు అభివృద్ధి చేస్తా ఉంటాడు. వంశావళి అంటే పిల్లల పిల్లల్ని అనండి. ఆశీర్వాదం వీళ్ళొక్కరితో ఆగితే అమ్మా, నీ ఒక్కదాంతోనే కాదు. రేపు రాజాకి పెళ్లి చేస్తే, స్వీటీ సుహాసినికి పెళ్లి చేస్తే వాళ్ళ పిల్లలకు ఈ ఆశీర్వాదం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటది. వంశావళి వృద్ధి అవుతూ ఉంటది. దేవునికి భయపడు. అందుకని అబ్రహాముని గురించి దేవుడు ఏమన్నాడమ్మా? ఇందువలన నీవు నాకు భయపడు వాడవని నాకు అర్థమైపోయిందయ్యా. దేవుడు ఏం చేశాడు? దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రాలలాగా నీ వంశావళిని నేను అభివృద్ధి చేస్తాను, ఇసుక రేణు వలని నీ పిల్లలను నేను అభివృద్ధి చేస్తాను. దేవుడి ఆశీర్వాదం అది. మునుపటి కంటే అధికమైన ఎవరి జీవితంలో? భయపడే వారి జీవితంలో. అనండి, అందరూ అనండి. ఎందుకు పలికిస్తున్నాను తెలుసా? అది గుర్తుండాలని.
ఎవరిని అభివృద్ధి చేస్తాడు? భయపడే వారి జీవితాలలో వారి వంశాన్ని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, వృద్ధి చేయటం ప్రారంభిస్తాడు. ఇంకొక మాట కూడా చూడనా, ఇంకొక మాట కూడా చూడండి. ఎజ్రా పుస్తకం 8వ అధ్యాయం 22వ వచనం చదువుమా. ఎజ్రా 8:22. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ కొట్టు. హల్లెలూయా. మేలు కలుగుటకై తనను ఆశ్రయించు వారందరికీ దేవుని హస్తం, మన దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. ఆ హస్తం ఏం చేస్తుంది? శూర్య కార్యాలు చేస్తుంది. ఆ హస్తం ఏం చేస్తుంది? నీతో యుద్ధం చేసేవారితో చెప్పాలి యుద్ధం చేస్తూ ఉంటది. ఆయన హస్తం సాహస కార్యాలు చేస్తుంది. ఆయనను ఆశ్రయించు వారి ఎదుట దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆశ్రయించడం అంటే ఏందమ్మా? ఏది సింహంలాగా గాంటెత్తున్నావు నువ్వు? హల్లెలూయా. చెప్పండి, ఆశ్రయించడం అంటే ఏంది? ఇప్పుడు బాగా ఎండ వచ్చింది అనుకో, చెట్టు కిందకి పోయి ఆశ్రయం పొందుతాం. అట్లా ప్రతి విషయంలో, ప్రతి బాధకు, ప్రతి సమస్యకు దేవుడి దగ్గర ఆశ్రయం పొందుతుండాలా. ఎప్పుడైనా హృదయం కలవరపరచబడింది అనుకో, వెంటనే దేవుని రెక్కల చాటుకి వెళ్ళిపోవాలా. అది ఆశ్రయం. ఎవరైతే అలాగూ ఆశ్రయము పొందుతూ ఉంటారో, కీర్తనల పుస్తకంలో ఒక మాట అంటాడు, యెహోవాను ఆశ్రయించు వారికి బా. ఇంత మాట తెలుసా మీకు? బతికినట్టు లేపో. యెహోవాను ఆశ్రయించు వారికి అది ఏది కొదువుగా ఉండదు. అక్క తీసుకున్నావా మాట? ఆశీర్వాదం. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు ఉండదు. ఎందుకు ఉంటది అనండి? ఎందుకు ఉంటది? నువ్వు దేవుని ఆశ్రయం, నీకెందుకు ఉంటదమ్మా కొరత? నీకెందుకు ఉంటదమ్మా ఇరుకు? నీకెందుకు ఉంటది? ఇప్పుడు ఒకవేళ నువ్వు ఇరుకులో హల్లెలూయా ఇలాంటి చెప్తా ఉంటే కడుపులో ఒక పేగు తిరుగుతా ఉంటే సంతోషంతో ఆ దేవుణ్ణి ఆశ్రయించేవాడు. చదువు మనం ఒకసారి చదువు. 8:22 ఎజ్రా. మేలు కలగ చేయుటకై అమ్మో వద్దులే అది. ఆశ్రయించే వారందరికీ కూడా దేవుని హస్తం తోడుగా ఉంటుంది. విసర్జించే వారికి అదే హస్తం. బాగుంది అన్నమాట. దేవుని హస్తం మీకు తోడుగా ఉండదు కాక. ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే మునుపటి కంటే అధికమైన మేలులు మన కుటుంబములో జరుగుతాయి. హల్లెలూయా. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే మునుపటి కంటే అధికమైన మేలులు నీకు ఖచ్చితంగా కలుగుతాయి. నువ్వేం చేయాలో తెలుసా? ప్రతి విషయంలో దేవుని ఆశ్రయిస్తున్నాను. అర్థమైందా? ప్రతి విషయంలో నీకు ఏదైనా చిన్న బాధ కలిగింది, వెంటనే ఏం చేయాలా? ఒకవేళ ఇరుకులో ఉన్నావు, ఏం చేయాలా? వెంటనే దేవుణ్ణి ఆశ్రయించు. రూత్ ఎవరిని ఆశ్రయించింది? దేవుణ్ణి. అబ్రహాము ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. అమ్మా, ఎవరు దేవుణ్ణి ఆశ్రయించిన దేవుడు వారిని అధికులుగా మార్చివేస్తాడు. వారి సంతోషాలను దేవుడు స్థిరపరుస్తాడు. ఇంకొక మాట కూడా చదవండి అమ్మా. యోబు 22:21 వచనం. యోబు పుస్తకం 22వ అధ్యాయం 21 వచనం. త్వరగా. ఆయనతో, ఇదిగో ఇది 3వ మాట. ఒకటి, దేవుని భయం ఉండాలా. చెప్పు. దేవుని ఆశ్రయిస్తూ ఉండాలా. 3వది, దేవునితో సహవాసం చేస్తా ఉండాలా. అబ్బానో ఆమెనో ఏదో అనాలి కదా. ఒకటి, దేవుని భయం. 2, దేవుని ఆశ్రయించాలి. 3, దేవునితో సహవాసం. ఆయనతో సహవాసము చేసిన ఎడల బా, మనుషులతో సహవాసం మనకు సమాధానం వచ్చిద్దా? ఏడిపించి అరమని చేస్తారు. మనుషులతో సహవాసం మంచిది కాదు. అందుకని
దేవుడు వాక్యంలో అన్నాడు, మనుషులను నమ్ముకొనుట కంటే ఆయనతో సహవాసం మేలు అనండి. హల్లెలూయా. ఎవరితో? దేవుడితో సహవాసం నీకు మేలు. ఏం చేస్తుంది ఆయన సహవాసం? నేను చెప్పనా? మునుపటి కంటే. చెప్పండి చెప్పండి. ఇంకా కనెక్ట్ అయిపోయారు, చెప్పండి, మీకు అర్థమైపోయింది వాక్యం. ఆయనతో సహవాసం మునుపటి కంటే అధికమైన మేలు చేస్తుంది నీకు. ఆయనతో సహవాసం నీకు సమాధానాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఒకవేళ కుటుంబంలో సమాధానం లేదన్నా, ఏ ఏ విషయాల్లో మీ సమాధానాన్ని కోల్పోతున్నారు? ఒకవేళ అది ఏదైనా, అది అంత ఘోరమైనదైనా భారమైనదైనా దేవునితో సహవాసం చేయండి. మిమ్మల్ని ఏడిపిస్తున్న ఏడుతాయి. మీ పనులు చెప్పు, నిన్ను ఏడిపించేది ఏడుతాయి. నిన్ను ఏడిపించే దాన్ని బట్టి నువ్వు ఏడటం కాదు, నిన్ను ఏడిపించే వాటినే దేవుడు ఏడిపిస్తాడు. మీ పక్కన వాళ్ళు మళ్ళీ పిలిచి చెప్పండి, నిన్ను ఏడిపించే వాటిని దేవుడు ఏడిపిస్తాడు. ఎప్పుడు? మనం అందరితో సహవాసం చేస్తాం కానీ, చెప్పండి, అందరినీ కోరిచ్చో లేకపోతే ఇంట్లో చేసుకున్నది ఏదో ఒకటి ఇచ్చో సహవాసం చేయడానికి మాత్రం సిద్ధపడతాం. టపీమని వదిన అంటే చాలా అయిపోయి ఐస్. ఇంకేమంటారు చెప్పండి అమ్మా, నాకు వరుసలు తెలియదు. ఇంకేమంటారు? అక్కను వదినేనమ్మా, ఒక్క మాట ఊతే చాలు అమ్మా, వెంటనే సహవాసం లేపబడిద్దిగా. చెప్పండి. హల్లెలూయా. తిప్పల పడతాం. ఎవరన్నా మన ఇంటి పక్కన కొత్త వాళ్ళు వచ్చారు అనుకో, వెంటనే ఏదో ఒకటి కల్పించుకుని ఆడ నుంచి వచ్చిండ్రు ఏందబ్బా. హల్లెలూయా. సహవాసం దేవునితో అట్లా చేయాలా? మాటి మాటికి దేవుని సన్నిధిలో మనం కనపడుతుండాలా? మాటి మాటికి దేవుణ్ణి దర్శిస్తుండాలా? మాటి మాటికి చీటికి మాటికి అనండి, అనండి, కొంచెం గట్టిగానండి. ఆయన ఇసుగుపడే దేవుడు కాదు తెలుసా. నాకు ఒకవేళ పొద్దుగూగులు ఫోన్ చేద్దాం, ఏనమ్మా వీకే అని ఒకవేళ అంటేనేమో అనలేదు ఎప్పటి వరకు. మీకే ఒకవేళ చీటికి మాటికి ఎవరు ఫోన్ చేస్తుంటే ఏమంటారు? ఏం పని లేదా నీకు? నీ బెడ్డే అయినా చీటికి మాటికి ఫోన్ చేస్తుంటే, ఏనమ్మా ఏనంత ఖాళీగా ఉన్నావు నువ్వు, ఏమంత తీరికబ్బా సొంత. హల్లెలూయా. చీటికి మాటికి ఫోన్ చేస్తున్నాం, మనం ఏమంటాం? నడుముసా ఫోన్ పెట్టు, నాకు పనిలేవు అనుకుంటామా? చీటికి మాటికి ఫోన్ చేసి చెవులు పగిలిపోతుంటే. కానీ నా దేవునితో చీటికి మాటికి నువ్వు ఆయన్ను దర్శించచ్చమ్మా, ఆయన ఎదుర్కోవచ్చు. ప్రతి చిన్న సమస్య, ప్రతి చిన్న బాధ, చిన్న గోడ ఆయనకు చెప్పుకోవచ్చు. ఆయన తండ్రి మనకు. ఆయన అంటున్నాడు, మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగ చేస్తాను. నీకు తండ్రిలాగా ఉండి మేలు చేస్తాడు ఆయన. మునుపటి కంటే అన్న మాట అనండి. ఇంతవరకు జరిగిన దానికంటే, ఇప్పటిదాకా జరిగిన దానికంటే దేవుడు గొప్ప మేలు నీ కుటుంబంలో చేయనుగాక. హల్లెలూయా. ఇంకో మాట, ఇర్మియా పుస్తకం 42వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా 42:6. త్వరగమ్మా, మీరు ఎంత హుషారుకుంటే అట్లా, ఎంత స్పీడ్ అయితే వాక్యం. అదిగో